దేవుని యొక్క మధురమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. నేటి దినమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము యేసు నీ ప్రాణమును తృప్తిపరచును. దీని ధ్యానార్థమై మనము కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 9వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. ఏలియనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచియున్నాడు, ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నాడు అని చదువుచున్నాము. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనమా, దేవుడు నిజముగా యథార్థవంతుల ఎడల కృపచూపు వాడయున్నాడు. ఆయన వారి ఆశలను ఆశయాలను తప్పక తీర్చును. లోకానుసారముగా అయితే మన కలలు ఉద్దేశ్యములు నెరవేర్చబడవలెనని ప్రభువుని ప్రార్థించెదము. కాని ఒక చిన్న ఆటంకము వచ్చిన తోడని మన ఆశ నీరు కారిపోవును. ఒక చిన్న నష్టము వచ్చిన వెంటనే అనేక అనుమానాలతో వాటిని మధ్యలో ఆపటమో లేక నిరుత్సాహముతో వెనకడుగు వేయటమో చేయుదుము. మనకు ఉన్న ఉద్యోగమును బట్టి ఎంతో ఆసక్తితో చేయుదుము. అక్కడ కొన్ని వ్యతిరేకతలు రావటం తోడనే ఎదిరించడమో లేక బయటకు వచ్చేయటమో చేయుదుము. ఇది నాకు సరైనది కాదేమో అని వెనుకడుగు వేయుదుము. అటువంటి సమయములలోనే మనము దేవుని వాగ్దానములను గట్టిగా పట్టుకొని ప్రార్థించవలెను. అంతేగాని వారిని అడిగితే వీరిని అడిగితే నాకు తగిన సహాయము లభ్యమవుతుందని అనుకోవద్దు. లోకానుసారముగా ఇచ్చే వారి యొక్క సలహాలు నీకు ఉపయోగపడవు. నీ ఉద్యోగ స్థలములో కాని, నీ వ్యాపారములో కాని, నీవు తలపెట్టిన ఏ ఇతర కార్యములలో కాని నీకు శత్రువు ఎదురైనట్లయితే నీవు దేవుడు ఇచ్చిన వాగ్దానములను సర్వాంగ కవచములుగా ధరించి వాటిపై జయము పొందవలెను. మనము కీర్తనలు గ్రంథము 108వ అధ్యాయము 12వ వచనమును గమనించినట్లయితే మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము అని చదువుచున్నాము. శత్రువైన అపవాది తంత్రమేమనగా నీకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదములను దూరము చేయుటయే, నీ ఆశలను ఆశయాలను భంగము చేయుటయే. వాటిని మనము జయించవలెను. జయించి ఆశీర్వాదములను పొందుకొనవలనే కాని నిరుత్సాహపడి వెనుకడుగు వేయకూడదు. ఆత్మానుసారముగా కూడా మనము దేవుని సన్నిధి పట్ల ఆశ కలిగి ఉండవలెను. మనము 69వ కీర్తన 9వ వచనములోని మొదటి భాగమును గమనించినట్లయితే నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది అని చదువుచున్నాము. మన కొరకై ఎన్ని ఆశలు కలిగి ఉంటామో అదే విధముగా దేవుని కొరకు కూడా మనము ఆశ కలిగి ఉండవలెను. దేవుని వాక్యము చదువుటలో, ఆయనకు ప్రార్థన చేయుటలో, ఆయన సన్నిధికి వెళ్ళుటలో, ఆయన కొరకై ప్రయాసపడుటయందును వాంఛ కలిగిన వారమై ఉండవలెను. దావీదు చెప్పుచున్నాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది. మనము దేవుని కొరకు ఎంతవరకు ఆశ కలిగి ఉన్నామో ఆ ప్రభువునకు మనకే తెలియను. రెండవదిగా మన మూలవాక్యమును గమనించినట్లయితే ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నాడు అని చదువుచున్నాము. తమ జీవితములలో మేలు కలగవలెనని ఆకలి అనగా వాంఛ కలిగిన వారికి ఆయన నిశ్చయముగా మేలుతో నింపుదురు. మనము 92వ కీర్తన 12వ వచనమును గమనించినట్లయితే నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు మోయుదురు అని చదువుచున్నాము. ఆయన పరిశుద్ధ గ్రంథమునందు అనేక వాగ్దానములు చేసియున్నారు. అవి అన్నియును మన సొంతమై ఉన్నవి. మనం ఆశించున్నది అది మనకు మాత్రమే కాక ఇతరులకును మేలుకరమా కాదా అని కూడా ఆలోచించాలి. అది దేవుని చిత్తమా కాదా అనియు, నేను కావాలి అని అడుగుచున్న కార్యము దేవుడు ఎంతవరకు మేలుకరముగా మార్చుదురు అనియు, ఇవన్నీయును మనము యాచించుకొనవలెను. ప్రియమైన వారలారా, మనము అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనమును గమనించినట్లయితే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని చదువుచున్నాము. ఇలా మనము దేవుని వాగ్దానములను పెట్టి మన అవసరతలను అడగవలెను. వ్యర్థమైన కార్యములను అడగకూడదని మనము జ్ఞాపకం ఉంచుకొనవలెను. ప్రతి అవసరత దేవుడే తీర్చునని అన్నాడు కదా అని, నాకు ఐఫోన్ లేదు ప్రభువా, నాకు పల్సర్ బైక్ లేదు ప్రభువా, ఇంకా నేను ప్రేమించిన అమ్మాయికి లేదా అబ్బాయికి పలానా గిఫ్ట్ కొనాలి ప్రభువా, ఇలా వ్యర్థమైన లోక కార్యములను కాక జీవమును కలిగించేవి ఆత్మానుసారముగా శరీరానుసారముగా మేలుకరమైనవి మాత్రమే మనము ప్రభువుని అడగవలెను. నీ అవసరతలకు తగిన రీతిగా తగిన సమయములో ప్రభువు దయచేయుదురు. మనము లోకములో ఉన్నాము కాబట్టి
కాబట్టి కోరిన విధముగా మేలు జరగలేదని బాధపడదుము. కాని లోక కార్యములతో పాటు మనము మేలైన ఆత్మీయ కార్యములను కూడా చేపట్టవలెను. మనము యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనమును గమనించినట్లయితే, యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని చదువుచున్నాము. ప్రభువు ఏ విధముగా తండ్రి చిత్తము చేయుటే తన ఆహారము అని అనియున్నాడో అదే విధముగా మనకును ప్రతి ఒక్కరికిని దేవుడు మన జీవితములను బట్టి ఆయన చిత్తము నెరవేర్చబడి ఆయన నామమునకు ఘనత కలగవలెనని ప్రభువు ఆశించుచున్నారు. ప్రియమైన దేవుని జనమా, మనము అటు లోకానుసారముగా ఆత్మానుసారముగా వర్ధిల్లవలెను. అలాగని నులివెచ్చని జీవితమును చేయుట కాదు. లోకములో ఉన్నప్పటికీ ఆయన చిత్తమును తెలుసుకొని ఆయన వాగ్దానముల ద్వారా సాతానును ఎదిరించి మేలుకరమైన వాటి ద్వారా సమస్తము యందు ఆశీర్వదించబడవలెను. నిజముగా నీ ప్రాణము తృప్తి పడవలెనని నా మొదట ప్రభువునకు ప్రాముఖ్యతను ఇమ్ము. అప్పుడు నిశ్చయముగా నీకు కావలసినవి పొందుకొని నీ ప్రాణమునందు తృప్తి పడదెవు. ఆ విధముగా చేయుటకు ప్రభువే సహాయము చేయుదురుగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. వినబడవు నీ ఆత్మయే నాకు బయలుపరచెను.
బయలుపరచెను. కంటికి కనబడవు, చెవికి వినబడవు, నీ ఆత్మయే నాకు బయలుపరచెను. ఆకాశ పక్షులను పోషించే నా ప్రభువా, ఆకలి దప్పిక తీర్చి బలమిచ్చితివి. ఆకాశ పక్షులను పోషించే నా ప్రభువా, ఆకలి దప్పిక తీర్చి బలమిచ్చితివి. దరిద్రుడైన నన్ను ప్రేమించితివి, క్రీస్తు ఐశ్వర్యంతో బహు మేలు చేసిరి. దరిద్రుడైన నన్ను ప్రేమించితివి, క్రీస్తు ఐశ్వర్యంతో బహు మేలు చేసిరి. దేవా నిన్ను ప్రేమించు వారికై ఎన్నెన్నో మేలను సిద్ధపరచిరి. దేవా నిన్ను ప్రేమించు వారికై ఎన్నెన్నో మేలను సిద్ధపరచిరి. కంటికి కనబడవు, చెవికి వినబడవు, నీ ఆత్మయే నాకు బయలుపరచెను. కంటికి కనబడవు, చెవికి వినబడవు, నీ ఆత్మయే నాకు బయలుపరచెను. ఆత్మదాహం తీర్చి వాక్యంతో పోషించి అంతరంగ పురుషుని బలపరిచితివి. ఆత్మదాహం తీర్చి వాక్యంతో పోషించి అంతరంగ పురుషుని బలపరిచితివి. చేయి విడువక కృపతో నన్ను నడిపించి కాలు జారకుండా ఎత్తి పట్టుకొంటివి. చేయి విడువక కృపతో నన్ను నడిపించి కాలు జారకుండా ఎత్తి పట్టుకొంటివి. దేవా నిన్ను ప్రేమించు వారికై ఎన్నెన్నో మేలను సిద్ధపరచిరి. దేవా నిన్ను ప్రేమించు వారికై ఎన్నెన్నో మేలను సిద్ధపరచిరి. కంటికి కనబడవు, చెవికి వినబడవు, నీ ఆత్మయే నాకు బయలుపరచెను. కంటికి కనబడవు, చెవికి వినబడవు, నీ ఆత్మయే నాకు బయలుపరచెను. స్వాస్థ్యము నాకు సిద్ధపరిచిన దేవ, పొందుటకు ఆకాంక్షతో